హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసరికి మేము శ్రీవారి పాదాల దగ్గర ఉన్నాము. తిరుపతిలోనే కాణిపాకం చూసుకొని తిరుపతి వచ్చేసాము. పొద్దున్నే లేచి ఇక మేము అక్కడ శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసాము. ఎంత క్రౌడ్గా ఉందంటే మేము ఉదయాన్నే 6 గంటలకు వచ్చినా కూడా ఎంత క్రౌడ్గా ఉంది అసలు. విష్ణు నివాస్లో టోకెన్లు ఇస్తుంటే మేము టోకెన్లు తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ టోకెన్లు ఇస్తారు కదని. కానీ ఇక్కడికి తీరా వచ్చేసరికి చూసేసరికి ఎంత క్రౌడ్గా ఉందంటే అంత క్రౌడ్గా ఉంది. వెళ్ళి ముందు అక్కడ టోకెన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మేము మెట్లు పూజ చేయాలనుకున్నాము. సో అందువల్ల మళ్ళీ మేము వెనక్కి వచ్చేసాము. వెనక్కి వచ్చి మళ్ళీ ఇక మెట్లు పూజ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మా అబ్బాయిని ఏమో మా అమ్మ వాళ్ళకి ఇచ్చి పంపించేశాను. సరే మీరు తీసుకెళ్ళండి అని చెప్పని అతనికైతే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇదిగోండి శ్రీవారి పాదాలు ఇంకా స్టార్ట్ చేసాము. ఇంకా మెట్లు పూజ అయ్యాక మేము మా వాళ్ళని మా కోసం ఆగొద్దు, మీరు వెళ్ళిపోండి, మేము నిదానంగా చిన్నకి వస్తామని చెప్పని మా అబ్బాయిని ఇచ్చి పంపించేసాము. ఇక మేమైతే స్టార్ట్ చేసాము ఇంకిద్దరమే. సరే అమ్మాయి అంత ఓపుకుంటే అంతసేపు పెట్టుకొని వెళ్ళింది. తర్వాత నుంచి ఇంక నేనే పెడతాను అని చెప్పని ఇక నేనే తీసుకున్నానులే రెండు, ఇంక నువ్వు ఎందుకులే అని చెప్పని మధ్యలో వెళ్ళేటప్పుడు నాగేంద్ర స్వామి పట్టు కూడా ఉంది. ఇవ్వండి ఈయన ఆశీస్సులతో కూడా ఇక హ్యాపీగా స్టార్ట్ అయిపోవాలని చెప్పని ఇంకా దండం పెట్టుకున్నాము. మగ్గులు తీసుకున్నాను. మగ్గుల్లో పసుపు కుంకుమ రెండు కలిపి ఇంకా ఇక ఒక్కడనే కదా, ఇంక అమ్మాయి నా వల్ల కాదనింది. ఇక ఒక్కడనే రెండు కలిపి పెట్టుకొని ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను. ఇంకా నేను పెట్టుకుంటూ వస్తుంటే మా వైఫ్ వీడియో తీస్తుంది. ఇదిగోండి ఇలా ఉన్నాం ప్రస్తుతానికి. స్టార్ట్ అయితే అయిపోయింది. ఇంకా కానీ ఏ మాటకు ఆ మాట మనం వచ్చిందాక ఒకటైతే వచ్చిన తర్వాత ఫీల్ వేరేలాగా ఉంటుంది అసలు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎప్పుడెప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి చూస్తామా అని. ప్రస్తుతానికి 400 మెట్లు ఎక్కాము. ఇంకా 1988 మెట్లు ఎక్కాలి. హాయ్ ఫ్రెండ్స్, 600 మెట్లు ఎక్కాము. ఇంకా 1788 మెట్లు ఎక్కాలి. సరే అమ్మాయిన మెట్లు పూజ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. भगवान श्री वेंकटेश्वर बालाजी के ओम नमो वेंकटेशाय। ఇటువంటి ఇది మా ఫ్యామిలీలో మా సిస్టర్, మా వదిన, మా అన్న, అక్క, బావ వీళ్ళేమో మా కోసం ఉన్నారు. మా అమ్మ వీళ్ళేమో మా అబ్బాయిని తీసుకొని ముందుకు వెళ్ళినాడు. వాళ్ళు పిల్లలతో ఉన్నారు. నేనేమో మెట్లు పూజ చేసుకుంటూ వస్తున్నాను. మా వైఫ్ ఏమో వీడియో చేస్తున్నాను. కానీ నేనైతే ఇది ఫస్ట్ టైం ఇట్లా ఇది మూడోసారి నేను ఇట్లా మెట్లు పూజ చేసుకుంటాను. ಶ್ರೀವಾರಿ ಮೆಟ್ಟುವಿನಿಂದ ತಿರುಮಲಕ್ಕೆ ಕಾಲ್ನಡಿಗೆಯಲ್ಲಿ ಹೋಗುವ ಭಕ್ತರಿಗೆ ಈ ದಿನದ ಶ್ರೀನಿವಾಸನ ದರ್ಶನಕ್ಕೆ ನೀಡಿದ್ದ ಟೋಕನ್
శ్రీనివాసుల దర్శనకి భూమిని కాపాడుకోలాಗಿದೆ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారిని చూసే తిరుమల శ్రీనివాస్ ద్వారా దైవం జాతి వాళ్ళు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. బొట్టుకుంటారా నీకు? బాగున్నారా అందరూ? హాయ్ చెప్పు. బాగున్నారా? బాగున్నారా? have been completed today on Srivari Vittu Tirumala Pushpathe devotees for Srivari Darshan. 1100 మెట్లు ఎక్కాము. Without token, ఇంకా 1252 మెట్లు బ్యాలెన్స్. Srivari Darshan. ஸ்ரீவாரி தரிசனத்திற்கு வழங்கப்பட்ட டோக்கன்கள் நிறைவடைந்தன. மேலும் டோக்கன் இல்லாத பக்தர்கள் வைகுண்டம் காம்ப்ளெக்ஸ் 2 வழியாக ஸ்ரீவாரி ಟೋಕನ್ಗಳು ಮುಗಿದಿದೆ. ಟೋಕನ್ಗಳಿಲ್ಲದ ಭಕ್ತರು ವೀಕ್ಷಿಸಿ 2 ಮಾರ್ಗದಿಂದ ಶ್ರೀನಿವಾಸನ ದರ್ಶನಕ್ಕೆ ಹೋಗಬೇಕಾಗಿ ಕೋರಲಾಗಿದೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. भक्तों को सूचना, श्रीवारी मेट्रो से तिरुमला श्रीनिवास द्वारा पैदल जाने वाले भक्तों को आज जारी किए जाने वाले टोकन समाप्त हो गए। बिना टोकन वाले भक्तों से निवेदन है कि वे वैकुंठम क्यू कॉम्प्लेक्स 2 से प्रवेश సైడ్ ఇవ్వమ్మా. भगवान श्री वेंकटेश्वर बालाजी के दर्शन प्राप्त करें। ओम नमो वेंकटेशाय। ఓం నమో వెంకటేశాయ. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, శ్రీవారి వెట్టు నుండి తిరుమలకు కార్యదర్శన వెళ్లే భక్తులకు ఈ రోజు శ్రీవారి దర్శనకు కేటాయించిన టోకెన్లు ముగిసినవి. కావున టోకెన్ లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా శ్రీవారిని దర్శించుకోవలసిందిగా కోరుతున్నాను. నేనైతే ప్రతి 150 మెట్లకి ఆగి మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటా అట్లా వచ్చాను. ఇంత స్ట్రెస్ ఏం అవ్వకుండా పీస్ఫుల్గా వచ్చాను. కొంచెం రెస్ట్ తీసుకుంటూనే వచ్చాను, అంత స్పీడ్గా రాకుండా. కానీ మొత్తానికైతే ఎలాగోలాగా పూర్తి చేసేద్దామని చెప్పాను. ఇదితోటి నేను బయలుదేరాను. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, హ్యాపీగా వచ్చేసాము మొత్తానికైతే. దండం పెట్టుకొస్తాం, దండం పెట్టుకో, దండం పెట్టుకో. శ్రీవారి ఆఖరి మెట్లండి.
దండం పెట్టుకోడు దండం పెట్టు వెళ్ళిపో తనకైతే కంప్లీట్ చేసేసాం మొత్తానికి. ఇక చాలా హ్యాపీగా ఉంది. చేసా ఉంది తనకైతే అయిపోయింది. ఇంకా మిగిలిన పసుపు కుంకుమ ఇంకా అక్కడే పెట్టేశాను. ఇంకా ఉదయం 6 గంటలకు వచ్చాము, 8-9 అవుతుంది టోకెన్లు ఇచ్చేసరికి. అక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ చేసుకుంటూ వచ్చేసరికి ఈ టైం అయింది. ఇంకా ఇక మా అబ్బాయి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా వాడు కూడా మెట్లు ఎక్కుతూ హ్యాపీగా వచ్చేసాడు. తనకైతే అయిపోయింది. చక్కగా మా మొక్క అయితే తీరింది. ఇప్పటికీ ఎప్పటి నుంచే నేను అనుకుంటున్నాను, మా మ్యారేజ్ అయిన ఫస్ట్లో నేను ఇట్లాగా పసుపు కుంకుమ పెట్టుకొని రావాలనుకున్నాను. ఇప్పటికీ తీరింది మేము అనుకున్న మొక్కు. ఫైనల్లీ ఇది లాస్ట్ వ్యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కీప్ వాచింగ్. ప్రస్తుతం వచ్చేసాక ఇక పైకి ఇంకా లగేజ్ మనం తీసేసుకొని ఇక రూమ్ తీసుకోవాలి. వెళ్ళి చూద్దాం క్రౌడ్ ఎంత ఉందో ఏంటో అనేది ముందు బ్లాగ్లో వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇది మా ఫ్యామిలీ, మేమే వచ్చిన ట్రిప్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.